పుతిన్ ఇంటిపైన డ్రోన్లతో అటాక్ చేయడం జరిగింది. అసలు అటాక్ ఎవరు చేశారు? రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతియుత మీటింగ్స్ అయితే కండక్ట్ అవుతూ ఉన్నాయి. అటువంటి ఒక సిచ్యువేషన్లో ఇప్పుడు రష్యా అధ్యక్షుడైన పుతిన్ ఇంటిపైన ఈరోజు అటాక్ అయితే జరిగింది. బాంబ్స్తో అటాక్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఎవరు ఇచ్చారు ఈ అటాక్ అంటే ఇంటెలిజెన్స్ ఏం చెప్తుందంటే ఈ అటాక్ ఇంగ్లాండ్ నుంచి వచ్చాయి అని చెప్తూ ఉంది. నాటో ఏదైతే ఉందో దాంట్లో నుంచే ఈ బ్రిటిష్ నుంచి ఈ డ్రోన్స్ అనేవి పంపించి రష్యాలోని నోవో ఉగాయేవో అనే ప్లేస్ ప్రాంతంలో పుతిన్ గారి ఇల్లు ఉంటుంది. అటువంటి ప్లేస్లో వీళ్ళు అటాక్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రమాదవశాత్తు ఎవరికి ఏం జరగలేదు. ఆ బిల్డింగ్ కూడా ఏం డ్యామేజెస్ పెద్దగా కాలేదని కూడా వాళ్ళ రష్యా ఫారెన్ మినిస్టర్ సర్గే లేవ్రో అతను చెప్పడం అయితే జరిగింది. రష్యాకు ఉక్రెయిన్కు యుద్ధం అయితే జరుగుతూ ఉంది. దీంట్లో స్పెషల్ ఏముంది అని అంటే ఏదైతే టచ్ చేయకూడదు అదే టచ్ చేసేసారు. పుతిన్ అనుకుంటే జస్ట్ ఒక బటన్ నొక్కితే న్యూక్లియర్ బాంబుతో మొత్తం కూడా ఉక్రెయిన్ బ్రిటన్ మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. అందుకు కారణంగా అణు ఆయుధాలలో ఏవైతే పవర్ఫుల్ ఉంటాయో హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఇప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్నారు. కేవలం అర్ధ గంటలో ఉక్రెయిన్ మొత్తం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది. ఈ క్షిపణి కానీ వాడినట్లయితే ఇంత పవర్ఫుల్ వెపన్స్ రష్యాలో ఉన్నాయి. రష్యాని టచ్ చేయాలనుకుంటే ఎన్నో ఏళ్ళ నుంచి రూలింగ్ చేస్తూ ఉన్నారు పుతిన్ ఒక డిక్టేటర్షిప్ అనేది అందరికీ తెలుసు. కానీ ఆయన ఎంత పవర్ఫుల్ అంటే ఆయన దేశం వాళ్ళ భాష వాళ్ళు ఆ ప్రాంతాలలో స్ట్రాంగ్గా నిలబడిపోయారని ఆ ప్లేసెస్ను కూడా వాళ్ళు కోరుకుంటేనే ఈయన టేక్ ఓవర్ చేశారు. అంత పవర్ఫుల్ పుతిన్ అనుకుంటే వరల్డ్ వారే కాదు నెక్స్ట్ చాలా వార్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. ఆ వార్స్ అన్నిటికి కూడా స్టార్ట్ అయిపోతుంది. 2026 అనేది వార్తో స్టార్ట్ కాబోతుంది. ఇట్స్ టూ డేంజరస్. మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేం పుతిన్ నెక్స్ట్ మూవ్ ఏంటి అని. పుతిన్ ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు, నెక్స్ట్ ఎటువంటి ప్రమాదాలు వస్తాయి ఈ నాటో దేశాలకు అలాగనే ఉక్రెయిన్కు. ఇంతవరకు ఏదైతే మిస్టేక్ చేయకూడదో ఆ మిస్టేక్ ఎందుకు చేశారనేది కూడా ఈరోజు డిస్కషన్స్లలో నడుస్తూ ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సానుభూతిని వ్యక్తం చేశాడు. అసలు ఇటువంటి ఒక డిస్కషన్లో జరగడం అనేది రైట్ కాదు అనే విధానం అయితే తను వెళ్ళబెట్టుకుంటూ వచ్చాడు. ఇట్స్ రాంగ్ థింగ్ అని అన్ని దేశాల వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ అనేటివి చెప్తూ వస్తూ ఉన్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధన్యవాదాలు.